దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవమానించింది. ఈ ఘటనపై ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న స్పందించారు. ప్రపంచంలోనే ఎక్కువ విగ్రహాలున్న మహానాయకుడు అంబేద్కర్ అన్నారు ఆయన. అలాంటి మహానీయుడి విగ్రహాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు సందర్శించిందని అంటున్న గోరేటి వెంకన్నతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. గర్వించదగ్గ భారత మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగినటువంటి కొన్ని పరిణామాలు దళిత సమాజాన్ని అట్లాగే అంబేద్కర్ వాదులను కొంత విస్మయానికి, ఆగ్రహానికి గురి చేసినటువంటి సంఘటన హైదరాబాద్లో జరిగింది. 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం సరైన రీతిలో సముచిత స్థానం ఇవ్వకపోవడం, గౌరవించుకోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ప్రజాకవి తన జీవితాన్ని మొత్తాన్ని కూడా దళిత సమాజాన్ని కావచ్చు, పీడిత వర్గాలను తట్టి లేపేందుకు తన పాటలతో ముందుకు వెళ్ళినటువంటి గోరేటి వెంకన్న గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గోరేటి వెంకన్న గారు 125 అడుగుల ఒక భారీ విగ్రహాన్ని, ప్రపంచం గుర్తించదగినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, ఆయన కనీసం గౌరవించుకునేటువంటి రీతిలో కార్ ల్యాండింగ్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దానికి నిష్పందన చెప్తారు. అసలు నగరంలో ఒక జ్ఞానప్రభ ఆకాశం ఎత్తు విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని నిలపడం అనేది ఒక చారిత్రకమైన ఒక గొప్ప ఘటన, నిలిచిపోయే ఘటన. ఎందుకంటే ఆ విగ్రహంలో జీవకళ కానీ, దాని పద్ధతి కానీ అద్భుతం. అంబేద్కర్ గారిని స్మరించుకోవడం ప్రపంచవ్యాప్తంగా గాంధీ మహాత్ముడు, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, మావో, మార్క్స్, ఇట్లా కొంతమంది ప్రపంచ సుప్రసిద్ధ అబ్రహాం లింకన్ ఇట్లుంటే వాళ్ళల్లో అగ్రశ్రేణి నేతగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ విగ్రహాలు ఉన్నది అంబేద్కర్ గారికి. నేను దానికి సమాధానంగా సెక్రటరీకి పేరు అంబేద్కర్ విగ్రహాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసినారు మాన్య కేసీఆర్ గారు. ప్రభుత్వాలు మారినా ఖచ్చితంగా ప్రభుత్వం తరపున పెద్దలు కానీ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఇతర ఆరోగ్య శాఖ మంత్రి అయితే మిగతా వాళ్ళందరూ కూడా పోయి అక్కడ పూలమాల వేయాల్సి ఉండే, అంబేద్కర్ను ఘనంగా నివాళులు అర్పించాల్సి ఉండే. కానీ అది జరగలేదు. అది ప్రజలకు అంగీకారం అయిన పద్ధతిగా. ఎందుకంటే ఒకవైపు వివిధ రూపాల్లో ప్రజాస్వామ్యానికి నానా రకాల ముప్పు గట్టిల్లుతున్న నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్ప దార్శనికతను, గొప్ప డెమోక్రటిక్ అప్రోచ్ అంతా నిలిపి రాసిన రాజ్యాంగం కాకుండా ఒక తాత్విక దర్శనుడు అంబేద్కర్ అనేవాడు. అంబేద్కర్ అనే మహనీయుడు చదువుకున్న చదువు, అలాంటి మహాత్ముని దళితులే కాదు, వీధి వీధిలో నీ వెలుగు ఆమని, బోధి నీడలో కొలువైన ఓముని, వీధి వీధిలో నీ వెలిగామని, నీ అంతరంగమే కరుణకు ఆలయంబయ, అంబేద్కర్ హితకర నిన్ను మరవలేమయ, భరత జాతి ఖ్యాతి నీవయని చెప్పినాం. అంటే ఆయన ఒక దళితులకు అని కాదు, అలాంటి మహానేతను ఆ విగ్రహం దగ్గర పోయి చేస్తే బాగుండేది. ఆ ప్రభుత్వం కట్టిన కనుక మేము పోవనుకునేది సవ్యంగా లేదు. అది దళితులు కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం బాధపడింది. అంబేద్కర్ యొక్క ప్రభావం లాంటిది. ఏ ప్రభుత్వం చేసినా, ఎవరిని చేసినా మనం పురాతన చారిత్రక అవశేషాలనే మనం గౌరవిస్తాం. ఇప్పటికీ రష్యాలో అంత తిరుగుబాటుగా లేని విగ్రహాన్ని ఉంచుకున్నారు. మరి ప్రపంచం అంతా నీరాజన అనిపించే ప్రజాస్వామిక మూర్తి అంబేద్కర్. అలాంటి మూర్తిని దగ్గరికి వీళ్ళు వెళ్ళి చేయాల్సి ఉండే, చేయకపోవడం బాధాకరం. అంబేద్కర్ యొక్క కీర్తి అజరామరమైనది. దాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ గారు సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టారు. అట్లాగే 125 అడుగుల ఒక విగ్రహాన్ని పెట్టి ప్రపంచం మొత్తం కూడా అతిపెద్ద భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని వచ్చినటువంటి ప్రభుత్వాలు కొనసాగించాల్సి ఉండే, ఆ సామాజిక వర్గానికి ఉన్నటువంటి మంత్రులైనా వెళ్ళి కనీసం నివాళులర్పించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళు అది జరగకపోవడాన్ని ఎట్లా చూస్తారు? అది ఏ ప్రభుత్వాలు ఎవరు మారినా, గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా, మన పెద్ద నెహ్రూ గారు చేసిన పాలన కానీ గతాన్ని ప్రజాస్వామ్యంలో దానికి నెగిటివ్ తీసుకోవద్దు. అది కంపల్సరీ ఖచ్చితంగా వాళ్ళు పోయి ఆడ ఇది ఆ ప్రభుత్వం చేసిన కనుక మేము పోవద్దు అనేది లేదు. ఖచ్చితంగా పోతే వీళ్ళ గౌరవం ఇనుమడించేది. ఇప్పుడు ఏమైంది, దానివల్ల కేసీఆర్ గారు చేసింది వీళ్ళు పోరంటే ప్రజలు, దళితులు వాళ్ళందరూ బాధపడుతున్నారు. అంబేద్కర్ కదా, అంబేద్కర్ కేసీఆర్ గారు నిలబెట్టే వారిని గుర్తించడం వల్ల ఆ సాంప్రదాయాన్ని గత ప్రభుత్వాలు ఏం మంచి చేసినా. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, జయలలిత అమ్మ భోజనం ఏదో పెట్టింది, జయలలిత పేరున పెట్టినాడు. స్టాలిన్ ఏం చేసినాడు, ప్రజలంతా డిఎంకే పార్టీలు జయలలిత ఫోటోలు తీసేస్తాం, మారుస్తామని ఏమో చెప్పినాడు. అప్పుడు స్టాలిన్ ఏమన్నాడు, ఒక్కటి కూడా ఫోటోలు తీయొద్దు, ఆమె పెట్టిన మంచి పథకాలు కొనసాగించాలని. ఆంటోని ఉన్నాడు కేరళలో, మీరు అడగండి, గత ప్రభుత్వంలో అచ్యుతానందన్ గారు మంచి పనులు చేస్తే వాళ్ళు కాదని అన్నారు. వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా మంచి విషయాలను కాదన్నపోయింది. గతంలో సుందరయ్య గారు కానీ, లేకుంటే ఇతరేతర కర్పూర్ ఠాకూర్ వేరే ప్రాంతాల్లో ప్రభుత్వాలు జనతాలు మార్చాలని వద్దు.
మంచి విషయాలను అది ఏ ప్రభుత్వం చేసింది ఎందుకు చేసింది దాన్ని కొనసాగించడం వల్ల వీళ్ళ యొక్క గౌరవం ఉంటుంది. తర్వాత కొనసాగించడం వల్ల ప్రజలకు కానీ దళితులకు కానీ ఆ సమూహ వర్గాలకు బాధ కలుగుతుంది. ఇవాళ ప్రభుత్వం గుర్తించకపోవచ్చు కానీ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ చేరి కేరింతలు కొట్టి అట్లాగే అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే కేసీఆర్ పెట్టాడు కాబట్టి వెళ్ళలేదా అనేటువంటి ప్రశ్నను కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ విగ్రహం ఒక స్ఫూర్తివంతంగా ఉంది, స్ఫూర్తిదాయకంగా ఉంది. కేసీఆర్ పెట్టినా ఎవరు పెట్టినా ప్రభుత్వం అనేది మన ప్రభుత్వం, గతంలో ప్రజల ప్రభుత్వం. ప్రజలు కోరుకొని రాజ్యాంగ నిర్మాతను భారతరత్న అంబేద్కర్ అయిన మామూలు అయిన కదా ఆయన పెట్టినప్పుడు పోకపోవడం అది నిజంగా బాధాకరం. అది తప్పుడు పద్ధతి. అది పోవాల్సి ఉండే ప్రజలు కూడా బాధపడుతుంది కదా. ప్రజలు పోవటం అనేది, ప్రజలు గౌరవించడం అనేది దానికి గొప్ప ఆరాధనీయం, దాన్ని అంగీకరించడం అనేది. అందుకని పోవాల్సి ఉండే. సచివాలయానికి పేరు పెట్టాన్ని ఒక మహోన్నతమైనటువంటి గౌరవంగా చూస్తున్నారు ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేసీఆర్ గారు ముందుకు పోయారు. అంటే దాన్నే కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉండింది కదా. సచివాలయానికి పేరు పెట్టి అది అట్లే కొనసాగించరు కదని. ఏ మంచి పని చేసినా ప్రభుత్వాలు మారినా మారకపోవడం ప్రశ్న కాదు. గత ప్రభుత్వాలు వేసే మంచి పథకాలు కానీ మంచి పనులు కానీ స్వీకరించాలి. పైగా ఈ జాతికి సంబంధించిన విలువలు వాళ్ళేదు. అంబేద్కర్ అంటే నాటి విగ్రహం కాదు, అంబేద్కర్ ఒక విగ్రహం కాదు. అతను బుద్ధునోలే నీ అందము, చేతిలో వెన్నెల చందము, అద్దమోలే నీడెందము, ఆశయాల కులబింబము, శీలమే నీకున్న ధనము, నీ గెలుపుకు అదే బలం, జ్ఞానమే నీకున్న వరం, దళిత జాతికి అదే వరం, జ్ఞానమే నీకున్న బలం, దళిత జాతికి అదే వరం, ఈ పీడితులకు దళితులకు అదే వరం. అలాంటి అంబేద్కర్ను ఆయన ఎడబోసిన వెన్నెలోలే మస్కలేని తన యోచన, ఎన్ని యుగాలైన ఇలాపై ఇమనదమనే సాగుతుంది అన్నట్టు ఉంటుంది ఆయన యొక్క ఆలోచన. ఆయన చాలా ఇప్పుడు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా గాంధీ, కార్ల్ మార్క్స్ను కొందరు అంగీకరిస్తే, గాంధీని అంగీకరిస్తే, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళని అంగీకరిస్తే, దార్శనికత అంబేద్కర్ యొక్క దార్శనికత అనేది చాలా గొప్పగా ప్రపంచం అంతా గుర్తిస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా పోయిట్స్ తెల్లవాళ్ళు గమనిస్తున్నారు. ఇక్కడ అంబేద్కర్ ప్రతిష్టను మరోవైపు మనవాదం పేరుతో అసమానతలు ఇట్టే ఉండాలి, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మార్చి ప్రజలను గందరగోళానికి గురి చేసి మళ్ళీ మధ్యయుగాల్లోకి దేశాన్ని తీసుకుపోవాలనే ప్రయత్నాల వైపు సాగుతుంటే, లౌకిక విలువలు వీటికి మేము ప్రతినిధులను చెప్పుకునే పార్టీలకు ప్రాతినిధ్యం ఇస్తున్న వీళ్ళు అప్పుడు బతుకున్నప్పుడు ఎప్పుడో అంబేద్కర్ విగ్రహం ఎప్పుడో పెట్టాలి, పిపి సింగ్ పెట్టినారు. ఇప్పుడు చేసిన పని అంగీకరించి హృదయానికి అత్తుకోవాలి, కానీ అత్తుకోకపోవడం కరెక్ట్ కాదు. అది ఆ రోజు అట్లాగే అంత ఆలస్యం అప్పుడు చేసినారు. ఇవాళ ఒకవైపు ఏమో ఈ దేశంలో ప్రజలకు అట్టడి కూడగలగా మేము ప్రాతినిధ్యం, మనధర్మం, మనవాదానికి వ్యతిరేకం, అందరూ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చెప్తున్నారు. నేను అసమానతలు అంగీకరించమని. మరోవైపు చెప్తున్నది ఏంటంటే దానికి విరుద్ధంగా అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్ళు పెట్టినకపోలేదంటే అది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన గత ప్రభుత్వం చేసిన గొప్ప స్ఫూర్తివంతులు అంబేద్కర్ విగ్రహానికి ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. అందులో చాలా దాన్ని సమాజం చేస్తున్న కృషిని వీళ్ళు గుర్తించాలి, గమనించాలి. మీరు అన్నట్టు కనీసం ముఖ్యమంత్రి గారు పోలే, సామాజిక వర్గంలో అధికారులు కూడా పోలే, అధికారుల పాత్ర కూడా పోవాల్సిందే. అది అట్లా చేయడం వల్ల ఒక నిర్లక్ష్యానికి గురి చేసినట్టు దళితులు వీళ్ళందరూ కొంచెం బాధపడతారు. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు, దామోదర్ రాజు మంత్రిగా ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వారందరూ కూడా కనీసం దీని పట్ల రియాక్ట్ కనపరుస్తుంది. అంటే మన ఎన్నికలు కూడా నేను అనుకుంటాను, అట్లా అనుకుంటాను. అదేం లేదు, ఖచ్చితంగా పోవాల్సిందే, పోవాలి. అంబేద్కర్ ఈ జాతి ఆస్తి కదా, ఈ జాతి ప్రతీక కదా, ఈ భారతీయ ఆత్మ. ఇప్పుడు గాంధీ, అంబేద్కర్లు ఇద్దరు ఈ భారతీయ ఆత్మ, భారతదేశం యొక్క సమగ్ర తాత్విక, సామాజిక, ఆధ్యాత్మిక లేకుంటే మానవీయ సమాజానికి భారతీయ ఆత్మకు సింబల్స్ వీళ్ళిద్దరు, గాంధీని, అంబేద్కర్ మరో ఎత్తు. అలాంటి మహాత్ముని విగ్రహానికి భట్టి గారు పోవాల్సి ఉండే, తర్వాత రాజనరసింహ గారు పోవాల్సి ఉండే, ముఖ్యమంత్రి గారు కూడా పోవాల్సి ఉండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అంబేద్కర్ అంటే విగ్రహం కాదు, జ్ఞాన జ్యోతి. మహనీయుల యొక్క జయంతుల నాడు మనం అంజలి ఘటించడం అనేది మన యొక్క ఔన్నత్యాన్ని పెంచుతుందని కూడా గోరటి వెంకన్న చెప్తున్నారు. గత ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు, ఏ ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్.